మీతో ఒక విషయం మాట్లాడాలి సార్. నేను మగాళ్లతో 3 ముక్కలు మాత్రమే మాట్లాడతాను, తొందరగా చెప్పు. 2 ముక్కలే సార్. రారా సార్, మా బామర్. మార్నింగ్ సార్. వీడేంటి ఇంత స్మార్ట్ గా ఉన్నాడు? ఇంకో ఉంటుంది మేనేజర్. హలో అక్క. హాయ్ సిస్టర్స్. పెద్దమ్మ గారు సాఫ్ట్ గానే ఉన్నాడు. ఐఎమ్ సేఫ్. లవ్ యూ మ్యాన్. గుడ్ మార్నింగ్ సార్. చూసారా సార్ మా వాడి సంస్కారం. మీరు సెలెక్టెడ్ అనండి సార్, స్వీట్లు పంచిస్తాను. జాబ్ ఏంటో తెలుసు కదా. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మీలాంటి పెద్ద కంపెనీలన్నీ పూర్ పీపుల్ కి సర్వీస్ చేయాలని రూల్ ఉంది కదా సార్. ఆ పనులని నేను చూసుకోవాలి. చూసుకుంటా. అవంటే మా వాడికి ప్యాషన్, పిచ్చి, ప్రేమ. అందుకే అందరూ వాడికి మంచి లక్షణం ఉన్న అబ్బాయి అని ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. సో ఈ జాబ్ ఫైల్ గా ఉంది. ఇంతకాలం ఎలా మిస్ అయ్యాను నేను? ఇప్పుడు జరమంటారు సార్. సార్ జాబ్ ఎప్పుడు ఇప్పుడే చేరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వచ్చే. టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ ప్రమోటెడ్ యాజ్ ప్రొడక్షన్ మేనేజర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే విషయం సాయంత్రం గెస్ట్ హౌస్ కు వచ్చి చెప్పాలి. నాకు ఇవ్వచ్చు కదా సార్ ప్రమోషన్. అబ్బా కళ్యాణి, ఓవర్ క్వాలిఫైడ్ అమ్మా. నాకు టేస్ట్ ఉంది. నాకు ఒక టేస్ట్ ఉంది సార్. ఒక్కసారి మీరు మా ఇంటికి వచ్చి చూస్తే మీకే అర్థం అవుతుంది. నాకంత టైం లేదమ్మా. అయ్యా, మీ కంపెనీలో చేరినప్పుడు సిటీ బస్సు కూడా చిల్లర లేని వాడిని. ఇవాళ సిటీ బ్యాంకుల నుంచి స్విస్ బ్యాంకుల దాకా దాచుకునేంత దోచుకున్నాను. మీ అమాయకత్వమే నాకు శ్రీరామరక్ష. ఏంటి సార్ నాకు ఈ శిక్ష? సడ్డి గారు, 25 ఏళ్ల క్రితం పొట్ట చేత్తో పట్టుకొని మీ కంపెనీలో అడుగు పెట్టాను. మీరు మీ కంపెనీ నా చేతిలో పెట్టి మీరు అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఇంతవరకు మీరు రాలేదే. కూల్ సడ్డి గారు, కూల్. ఈ భారం నేను మోయలేను సార్. ఎన్ని ఫైల్స్ అని చూడమంటారు సార్? ఒక్కొక్క ఫైల్ చూస్తుంటే మిడ్ నైట్ 3 o'clock అవుతుంది సార్. ఒక్కో ఫైల్ అయితే ఎంత చూసినా కంప్లీట్ కాదు సార్. మళ్ళీ మళ్ళీ చెక్ చేయాలనిపిస్తుంది సార్. అంత కష్టమైతే నాకు పంపించవయ్యా, నేను చూసుకుంటానుగా. ఈ వయసులో మీకెందుకు సార్ కష్టం? ఆ కష్టమేదో నేనే పడతాను సార్. సరే సరే, అసలు విషయం ఏమిటంటే మా అమ్మాయి తన ఫ్రెండ్ పెళ్ళుందని చెప్పి 1 week క్రితమే ఇండియాకి వచ్చింది సార్. అమ్మాయి అకౌంట్స్ లో మాస్టర్ డిగ్రీ చేసింది. దానికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ఎక్కడో ఎందుకు డాడీ, మన కంపెనీలోనే చేస్తానంది అమ్మాయి. సార్ అమ్మాయి అక్కడ 2 months ఉంటుంది. యు డూ 1 thing సార్. అమ్మాయి కోసం ఒక మంచి పర్సనల్ అసిస్టెంట్ ని అపాయింట్ చేయండి. సార్ అలాగే. సార్ ఏంటయ్యా? మన ప్లాంట్ ఎక్స్టెన్షన్ కి మినియేచర్ రెడీ సార్. గుడ్. వెంటనే సర్వే చేయించి వర్క్ స్టార్ట్ చేయించు. ఓకే సార్. అలాగే మనం పిఏని అపాయింట్ చేయాలి. వెంటనే ఇంటర్వ్యూ ఆర్గనైజ్ చేయి. ప్రసాదు సార్. ఫైల్స్ మొత్తం పీచు మిఠాయి లాగా ఉండాలి. ఎందుకురా, నువ్వు సపరించడానికా? ప్రసాద్ ఏమన్నా అనుకున్నావా? లేదు సార్. యూ కెన్ గో. సార్ వీలే సార్, మన పిఏ ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళు. ఏరా, నేను ఫైల్స్ పెట్టమంటే నవల్స్ పెట్టావేంట్రా? ఏజ్ బారైన ఎయిర్ హోస్టెస్ లాగా ఈ పెద్దమ్మలే దొరికారా నీకు? అసలు ఫైల్స్ అంటే ఎలా ఉండాలరా? కన్ను కొట్టిన ప్రియా వారియర్లా అలా కదరా ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ చంటి గారు. నేనే. కమాన్ ప్రియా. సార్ నా పేరు స్మిత. సో సెక్సీ. దరిద్రుడు, ఈ కామానికి కంట్రోల్ లేదారా? సార్ నేనేమనుకోలేదు సార్. నాన్న, నువ్వు మనసులో అనుకునేది పైకనేసావు. సార్ సార్ సారీ సార్, నా ఉద్యమం రీసెంట్గా పెళ్ళాను సార్. చాలా లోన్స్, ఈఎంఐస్ చాలా ఉన్నాయి సార్. ఇవన్నీ పట్టించుకుంటే ఈ పొజిషన్కి ఎలా వచ్చేవాడిని? సార్ అమ్మాయిని పంపించు. ఓకే సార్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నాన్న తాగబోతు, తమ్ముడు తిరగబోతు, చదువుకునే 2 చెల్లెళ్ళు. అన్నయ్య టీవీఎస్ మీద ఊరూరా తిరిగి బట్టలు అమ్ముతుంటాడు. యాక్సిడెంట్లో కాలిపోవడంతో నాన్నతో కలిసి తను తాగుడుకు అలవాటు పడ్డాడు. ఈ మధ్య అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. మీ అమ్మకి రావడంలో ఆశ్చర్యమే ఉంది. ఈ దరిద్రం వింటే నాకే వచ్చేలా ఉంది. అంటే టోటల్ గా నీ బతుకు జట్కా బండి అన్నమాట. కూర్చో కూర్చో. నువ్వు నాకు ఫేవరబుల్ గా ఉంటే నీకు ఫెరారీ కార్ కొనిస్తా. మీ సెన్స్ నాకు అర్థమైంది. నేను అలాంటి అమ్మాయిని కాదు. బట్ నాకున్న ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని బట్టి నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. ఐ జస్ట్ నీడ్ సమ్ టైం. నాకు పింగళి గారి పాట గుర్తొస్తుంది. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే,
అర్థాలే వేరులే. యు ఆర్ సెలెక్టెడ్. స్మిత, పర్ఫ్యూమ్ ఎలా ఉంది? అబ్బా అదిరిపోయింది. ఒక్కసారి మా ఇంటికి వస్తే. మనం కోరుకునేదొకటి, మనల్ని తగులుకునేదొకటి. సెల్ఫీ గర్ల్ మా బాసా, మరి ఇక్కడ ఉన్నాడు. వెల్కమ్ ఇందు మేడం. థ్యాంక్ యూ జెంటిల్మెన్. మేడం, మీరు అక్కడ 24 కి అలవాటు పడిపోయి ఉంటారు. ఇక్కడ 36 కి అడ్జస్ట్ అవ్వాలి. వాట్? వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. ఐ మీన్ టెంపరేచర్ మేడం. తను స్మిత, మీ పిఏ. హాయ్ చంటి గారు, తన 24/7 అవైలబుల్ ఉండాలి. నో ప్రాబ్లం మేడం, నా గెస్ట్ హౌస్ లో ఉంటుంది. మీకెందుకండి శ్రమ? నేను ఒకదాన్నేగా, నాతోనే ఉంటుంది. మనం ఈ కంపెనీలో ఉండాలంటే నువ్వు కొంచెం కంట్రోల్లో ఉండాలి. నువ్వే చెప్పావు కదరా మన మ్యాజికల్ బాండ్ రా. మ్యాజికల్ బ్యాండ్ లేదు, రబ్బర్ బ్యాండ్ లేదు. నీ కోసం రిస్క్ చేసి పెళ్లి చేసి నిన్ను ఇంటోన్ చేసి నేను ఇంటి నుంచి బయటకు వస్తే నువ్వు నాకు ఇచ్చే సలహా ఇదా? ఏపడే మాట్లాడితే పెళ్లి చేసాము, రిస్క్ చేసామంటే ఒకటే స్టీరో ఒకటి కొడుతున్నారు. పూర్తిగా జాబ్ చేసుకో. శ్రావణ మాసంలో మా చిన్నమ్మ గారి కూతురు పెళ్లి చేస్తాను. భయపడుకు. అమ్మాయి సమంతలో ఉంటే తెలుసా? అయితే నాకు చేతులు లాంటి ఇచ్చి పెళ్లి చేయి. నాకు మాత్రం చైర్మన్ గారు అమ్మాయి కావాలి. ఇట్స్ ఫిక్స్డ్. మన మధ్య మ్యాజికల్ బాండ్ ఉంటే అదే మన కలుపుద్ది. కలిపింది ఇందు గారు. ఏంటి ఫాలో అవుతున్నావా? Get out. అంత తేలిగ్గా విడిపోయేది కాదు మన మధ్యన బాండ్. What do you mean? అదేనండి, మీ కంపెనీకి నాకు మధ్యన బాండ్. ఒక ఎంప్లాయీని తీసేయాలంటే మినిమం 2 months నోటీస్ ఇవ్వాలని, ప్రాపర్ రీజన్ ఉండాలని మీ కంపెనీ రూల్స్ లోనే ఉంది. ఎంప్లాయ్ వా? Yes. నీకు ఇక్కడ జాబ్ ఇచ్చింది ఎవరు? నేనే మేడం. అందరినీ సిస్టర్స్ అన్నాడు. సేఫ్టీయే కదా అని సెలెక్టెడ్ అన్నాను. ఏరా అమాయకంగా ముఖం పెట్టి అసలు మేడంకే అసలు పెడతావా? మల్టీ మిలియనర్స్ ని, మనకు ఉద్యోగం ఇచ్చిన ఎండి గారిని కూడా లవ్ చేస్తావా? సార్, నేను తను చూసినప్పుడు తన క్యాస్ట్ ఏంటో ఆస్తి ఏంటో ఈ కంపెనీకి ఎండియా కాదేవి ఏవి నాకు తెలీదు. జెన్యున్ గా తనే నా పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అన్న ఫీలింగ్ కలిగింది. రేపు సడన్ గా మీ కంపెనీ షేర్లను పడిపోయి తను రోడ్డు మీదకి వచ్చినా నా ఫీలింగ్ అలాగే ఉంటుంది, ఇంచు కూడా తగ్గదు. మీరు కొంచెం సెట్ చేయొచ్చు కదా, పెళ్లికి బట్టలు పెడతాను. పెళ్లికి బట్టలు పెడతావా? అంటే నేను బ్రోకర్ అనుకున్నావా? చంటి గారు, ఆ, మేడం. వాడితో డిస్కషన్ ఏంటి? Send him out. Useless fellow. Stupid. Yes, come on. Senseless fellow. ఇంకా స్పీకర్. తెలుగు మీడియమా తిడుతుంది అక్కడ. నాకు కావాల్సింది అది. హలో, ఉరుములు తగ్గాక వర్షం పడినట్టు కోపం తగ్గాక ప్రేమ కలుగుతుంది. ఈ పో. అప్పుడే ఇంకా 1 month లో అంత లేదు. మ్యాగ్నెట్ ఐరన్ పక్క పక్కనుంటే మ్యాజికల్ బాండే ఎవరు విడదలేరు.